ఉన్నారేమో, మంచాలలో ఉన్నారేమో, యేసు నామములో విడుదల దయచేయండి, గొప్ప కార్యం జరిగించండి అయ్యా. నీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. విడుదల దయచేయండి ప్రభువానికి వందనాలు, వందనాలు, వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభువానికి వందనాలు. లైవ్ ద్వారా ప్రభా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వినబోతున్నారో యేసు నామముల వాళ్ళ జీవితాలలోని కార్యం జరిగించండి. పరిశుద్ధాత్మ దేవ, దుఃఖంలో ఉన్న వారికి విడుదల కలుగును గాక. ప్రభా మనశ్శాంతి లేకుండా బాధపడుతున్న వారికి విడుదల కలుగును గాక. యేసు నామములో ప్రభా నీ గొప్ప కార్యాలు జరిగించండి. నీ చిత్తం నెరవేర్చుమని ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని ప్రభువానికి వందన. ఈ రాత్రి ప్రభువా నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో అడుగుతున్నానయ్యా, నీ కార్యాలు జరిగించుమని ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని నా ప్రార్థన ఆలకించుమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, అందరికీ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లైవ్ చూసిన ప్రతి ఒక్కరూ కాల్స్ చేయండి, మీకోసం మేము ప్రార్థన చేయడానికి రెడీగా ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, hallelujah. Worship you, Father. We adore you. Hallelujah. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో మంది కోసం ప్రార్థనలు చేస్తున్నాము. ఎంతో మంది సమస్యల్లో ఉంటున్నారు, బాధలో ఉంటున్నారు, కుటుంబ సమస్యలు ఉన్నాయని, ఆరోగ్యాలు బాగాలేవని ఎంతో మంది మాకు మెసేజ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. విడుదల కలుగుతుంది. మళ్ళీ ఫోన్ చేసి చెప్తున్నారు మాకు విడుదల కలిగింది, మా సమస్యల నుంచి దేవుడు కాపాడాడు అని. మీకు కూడా ఎవరైనా సమస్యలు ఉంటే తప్పకుండా మెసేజ్ చేయండి, కాల్స్ చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాము. हालेलुया, हालेलुया. స్తోత్రం. सर्वशक्तिमान परमेश्वर को धन्यवाद देता हूँ. ఈ అందమైన సమయంలో దేవుడిని వందనాలు చెల్లిస్తున్నాను. इस सुंदर मौका परमेश्वर हमारा जीवन में दिया है. ఇంత మంచి అవకాశం దేవుడు మా జీవితంలో ఇచ్చినందుకు मैं परमेश्वर को हमेशा धन्यवाद करते रहता हूँ. నేను ఎప్పుడు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. कि ये कई सारे लोगों को ये मौका नहीं मिला है. చాలా మందికి ఇలాంటి సమయం దొరకలేదు. आपको भी परमेश्वर को आज संदेश को सुनने के लिए आप तैयार है तो आप हमारा साथ बैठिएगा. ఈ రోజు నువ్వు దేవుని వాక్యం వినడానికి రెడీగా ఉంటే తప్పకుండా మాతో పాటు మీరు కూడా దేవుని సన్నిధిలో కూర్చోండి. आज मैं प्रचार करना चाहता हूँ और उद्धार के बारे में, छुटकारा के बारे में, चंगाई के बारे में. ఈ రోజు నేను మీతో మాట్లాడబోతున్నాను రక్షణ, విడుదల, స్వస్థత కోసము. और क्या उद्धार के आवश्यकता क्या है, రక్షణ అంటే ఏంటి, రక్షణ ఎందుకు కావాలి, और क्यों हमारे लिए उद्धार की आवश्यकता है. మనకు రక్షణ ఎందుకు అవసరమై ఉన్నది. हम लोग जो दासी के काम करेंगे तो हमको उद्धार की आवश्यकता है क्या. మనం ఎవరింటిలో పని చేసి కష్టపడతా ఉంటే మనకు రక్షణ కావాలా. और क्या जरूरी है हमें उद्धार की आवश्यकता. ఏం అవసరమో మనకు రక్షణ. आज मैं प्रचार करना चाहता हूँ. ఈ రోజు నేను వాక్యం చెప్పాలనుకుంటున్నా. रोमापत्री 3 अध्याय उसका 23 आयत में इस प्रकार से लिखा है. రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఇలా రాసి ఉంది. और कोई भेद नहीं है, सबने पाप किया है, परमेश्वर के दूर हो गया है. ఎవరును అందరూ పాపం చేసి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. और परमेश्वर के वचन से हम लोग ये वचन को हम लोग सुनना चाहते हैं. దేవుని వాక్యం మనం వినాలనుకుంటున్నాము. और इस प्रकार से लिखा है, దేవుని వాక్యంలో ఇలా రాసి ఉంది, सबने पाप किया है, परमेश्वर से दूर हो गया है. అందరూ పాపం చేశారు, దేవుని నుంచి దూరం అయ్యారు. क्यों परमेश्वर से दूर हो गया. ఎందుకు దేవుని నుంచి దూరం అయ్యారు. परमेश्वर को और ये
और पाप करने के कारण परमेश्वर से लोग दूर हो गया। పాపం చేయడం వల్ల దేవునికి దూరమయ్యారు. आज मैं बताना चाहता हूँ, ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నా, लोगों को समझ में आना चाहिए कि परमेश्वर क्या करने वाले हैं। ప్రజలకు అర్థం కావాలి దేవుడు ఏం చేయబోతున్నాడు. वचन में लिखा है, रोमिया 3 अध्याय उसका 23 आयत में इस प्रकार से लिखा है, వాక్యంలో రాసి ఉంది 3వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, कोई भेद नहीं है, सबने पाप किया है, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి परमेश्वर से दूर हो गया है। దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. पाप के कारण परमेश्वर से दूर हो गया, పాపం వల్ల దేవుని నుంచి దూరమయ్యారు. पाप के कारण परमेश्वर से रिश्ता टूट गया है। దేవుని నుంచి పాపము చేయడం వల్ల ఆయన నుంచి ఆయన ఏదైతే ఆయనతో ఉన్నామో సంబంధాలు అవి తెగిపోయాయి. और परमेश्वर पाप करने के द्वारा परमेश्वर की बात करना भी बंद हो गया। మనము పాపం చేయడం వల్ల దేవునితో మాట్లాడడానికి మనం దూరమయ్యాము. आज 3 चीजों को मैं बताना चाहता हूँ। ఈ 3 మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. और आत्मा के लिए और क्या आवश्यकता है? उद्धार की आवश्यकता है। ఆత్మకు ఏం కావాలి అంటే రక్షణ కావాలి. और दूसरी बात मैं बोलना चाहता हूँ, मन को क्या चाहिए? छुटकारा चाहिए। మనసుకు ఏం కావాలి అంటే విడుదల కావాలి. और शरीर को क्या चाहिए बोले तो चंगाई की आवश्यकता है। శరీరంకు ఏం కావాలి అంటే స్వస్థత కావాలి. आज परमेश्वर के वचन में लिखा, हालेलुया, सब लोग जुड़ गए, हालेलुया, హల్లెలూయా, सब लोग बोलिए हालेलुया। హల్లెలూయా. कितना सुंदर बात परमेश्वर हमसे बातें कर रहा है। ఎంత మంచి మాట దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. और जो उद्धार के बारे में मैं बताना चाहता हूँ, రక్షణ కోసం నేను చెప్పాలనుకుంటున్నా. सबने पाप किया, परमेश्वर से दूर हो गया, అందరూ పాపం చేసి దేవుడి నుంచి అనుగ్రహించి పాపం మహిమ నుంచి పొందలేకపోతున్నారు. और वो दूर हो गया परमेश्वर से। దేవుడి నుంచి దూరమయ్యారు. అది इसलिए मैं बताना चाहता हूँ, అందుకోసం నేను कई చెప్పాలనుకుంటున్నా. लोग सोचते हैं मैं पाप नहीं किया है, सोचते हैं చాలా మంది అనుకుంటారు నేను పాపం చేయలేదు, मैं पापी नहीं है, నేను పాపుని मैं కాదు, गलत नहीं किया, నేను తప్పు చేయలేదు, झूठ नहीं बोला, నేను అబద్ధం చెప్పలేదు, और कोई किसी के पास में घूस नहीं लिया, నేను ఎవరి దగ్గర తప్పుగా డబ్బులు తీసుకోలేదు, లంచాలు తీసుకోలేదు, और मैं कुछ पाप नहीं किया। నేను ఏ పాపం చేయలేదు. तो मैं बताना चाहता हूँ, నేను చెప్పాలనుకుంటున్నా, परमेश्वर के वचन में लिखा है, దేవుని వాక్యంలో రాసి ఉంది, इस प्रकार से लिखा है, ఇలా राసి ఉంది. बहुत सुंदर बात मैं बताना चाहता हूँ। ఒక మంచి మాట నేను చెప్పాలనుకుంటున్నా. और उद्धार परमेश्वर आपको देता है, రక్షణ ఆయన నీకు ఇస్తున్నాడు. हालेलुया। హల్లెలూయా. और जो पाप करते हैं वो पाप नहीं किया बोलकर सोचते हैं, वो गलत बात होता है। ఎవరైనా పాపం చేసి కూడా నేను పాపం చేయలేదు అని అంటే అది చాలా తప్పు మాట. और रोमा पत्री 6 अध्याय उसका 23 आयत में इस प्रकार से लिखा है, రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో ఇలా రాసి ఉంది. और कितना अच्छी बात यहाँ लिखा गया है, ఇంత మంచి మాట ఇక్కడ రాసి ఉంది. कितना सुंदर बात हम लोग देखते हैं। ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపా వరము మన పైన క్రీస్తునందు నిత్య జీవము. और जो अगर पाप के मजदूर है तो मृत्यु है, అయితే దేవుని కృపా ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. जो पाप करेगा था उसका मजदूर है तो పాపం చేస్తే వాళ్ళ జీతము మరణము. और मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, परमेश्वर के वचन में लिखा गया है, దేవుని వాక్యంలో రాసి ఉంది, और जो पाप करता है वो परमेश्वर से दूर करता है, वो जाते हैं। ఎవరైనా పాపం చేసి ఉంటే వాళ్ళు దేవుని నుంచి దూరం అవుతారు. और इस प्रकार से लिखा है, ఇలా రాసి ఉంది. असल पाप क्या होता है? పాపం అంటే ఏంటి? पहले यूहन्ना उसका 3 अध्याय उसका 4 आयत इस प्रकार से लिखा है, మొదటి యోహాను 3-4 వచనంలో ఇలా రాసి ఉంది. और जो आज्ञा को उल्लंघन करता है वो पाप है। నమ్మకం లేకపోతే ఎవరైనా ఆజ్ఞ అతిక్రమమే పాపము. आज्ञा को उल्लंघन करना पाप होता है। ఆజ్ఞ అతిక్రమమే పాపము. पहली बात मैं बोलना चाहता हूँ, నేను మొదటి మాట చెప్పాను, सबने पाप किया है, అందరూ పాపం చేశారు. पाप का मजदूर तो मृत्यु है, ఆ పాపం వల్ల వచ్చు జీతము మరణము. और जो पाप जो करते हुए वो सोचता है मैं पापी नहीं, बोलने वाला वो गलत सोचता है, పాపము చేస్తూ కూడా నేను పాపం చేయలేదని అబద్ధము చెప్తూ ఉంటారు. और वो गलत बात है। అది తప్పు మాట. मैं बताना चाहता हूँ, నేను మీకు ये చెప్పాలనుకుంటున్నా, सुंदर बात आपको याद दिलाना चाहता हूँ। ఒక మంచి మాట మీకు గుర్తు और చేయాలనుకుంటున్నా. वचन में लिखा है, వాక్యంలో రాసి ఉంది, आज्ञा को उल्लंघन करना पाप होता है। ఆజ్ఞ అతిక్రమమే పాపము. और पाप है तो इंसान पाप के कारण इंसान और मृत्यु में जा रहा है।
పాపము వలనే మీకు జీతము మరణము వస్తుంది. पहली बात में आज्ञा को उल्लंघन करना पाप है। మొదటి మాట ఆజ్ఞ అతిక్రమమే పాపము. दूसरी बात यह है, రెండవ మాట, अगर आपको परमेश्वर के ऊपर में विश्वास नहीं करेगा तो भी पाप होता है। దేవుని మీద నమ్మకం లేకపోతే కూడా పాపం చేసిన వాళ్ళే అవుతారు. और दुनिया के ऊपर में जो विश्वास है, प्रभु के ऊपर में विश्वास नहीं होता है। లోకం మీద ఉన్న విశ్వాసము దేవుని మీద ఉండదు. परमेश्वर విశ్వాసము के ऊपर में विश्वास नहीं होता है। దేవుని మీద ఉండదు విశ్వాసము. हालेलुया। హల్లెలూయా. तो लोग जो बोलते हैं లోకంలో ఉన్న వాళ్ళు అంటారు, उनको समझ में नहीं आ रहा है। వాళ్ళకి అర్థం కాదు. मैं बताना चाहता हूँ, నేను మీకు जो చెప్పాలనుకుంటున్నా, प्रभु यीशु के ऊपर में विश्वास करते हैं ఎవరైనా యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచితే, और वो अगर विश्वास नहीं करेगा तो वो पाप होता है। ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉండి కూడా విశ్వాసం లేకపోతే అది పాపము. पहली बात तो बोला था, आज्ञा को उल्लंघन करेगा तो पाप है। ఆజ్ఞ అతిక్రమమే పాపము. दूसरी बात बोल रहा हूँ, రెండో మాట చెప్తున్నాను, विश्वास नहीं करेगा तो भी पाप है। విశ్వాసం లేకపోవడం కూడా పాపమే. अच्छे तो पे पढ़े हालेलुया। హల్లెలూయా. और तीसरी बात बोलना चाहता మూడో हूँ, మాట చెప్తున్నాను, जो भलाई करने के लिए भी आपको हो सकता है, भलाई नहीं करेगा तो भी पाप होता है। నీకు మంచి చేయాలనిపిస్తే మంచి చెయ్యకపోవడం కూడా పాపమే. तो ये बात पूरा वचन में लिखा गया है। ఇలా దేవుని వాక్యంలో రాసి ఉంది. याकूब पत्री 4 अध्याय उसका 17वां आयत में इस प्रकार से लिखा है, యాకోబు 4:17 ఇలా రాసి ఉంది. और किसी को भी भला करने के लिए आप सोचा है, यदि भला नहीं करेगा तो वो पाप होता है। నువ్వు మంచి చేయాలని ఎవరి కోసమైనా అనుకుంటే నువ్వు ఆ మంచి చెయ్యకపోతే కూడా పాపమే. हालेलुया। హల్లెలూయా. चतुर पे कहती है हालेलुया। హల్లెలూయా. कितना अच्छी बात बोलना चाहता ఇంత हूँ। మంచి మాట. पहली बात बोला हूँ, మొదటి మాట చెప్పాను, आज्ञा को उल्लंघन करना पाप है। ఆజ్ఞ అతిక్రమమే పాపము. दूसरी बात बोला हूँ, రెండవ మాట చెప్పాను, विश्वास नहीं करेगा तो भी पाप है। నమ్మకం లేకపోవడం కూడా तीसरी పాపమే. बात बोला हूँ, మూడో మాట చెప్పాను, अगर जो भलाई करने के लिए भी आपको हो सकता है, लेकिन भलाई नहीं करेगा तो भी पाप होता है। మంచి చేయడం నీకు ఇష్టమే కానీ కొంతమంది మంచి చేయడానికి ఇష్టపడరు, అది కూడా పాపమే. हमेशा बुराई करते हैं, ఎప్పుడు తప్పుగా మాట్లాడుతూ हमेशा ఉంటారు, गलत बोलते हैं, ఎప్పుడు తప్పుగా మాట్లాడుతూ हमेशा ఉంటారు, झूठ बोलते हैं, ఎప్పుడు అబద్ధాలు ఆడుతూ हमेशा ఉంటారు, पाप करने के लिए प्रयास करते ఎప్పుడు हैं, పాపాలు చేయడానికి రెడీగా अन्याय ఉంటారు, करने के लिए कोशिश करते हैं, అన్యాయం చేయాలనుకుంటారు, घूस लेने के लिए कोशिश करते ఎప్పుడు हैं, లంచాలు తీసుకోవాలనుకుంటారు, गरीबों का पेट मारते हैं। పేదరికం వాళ్ళని करेगा तो भी पाप है। విశ్వాసం లేకపోవడం కూడా పాపమే. भलाई करने के बाद आपको होता है, लेकिन भलाई नहीं करेगा तो भी पाप होता है। నువ్వు మంచి చేయగలుగుతావు కానీ నువ్వు మంచి చేయకపోవడం కూడా పాపమే. मैं बताना चाहता हूँ, నేను మీకు कितना చెప్పాలనుకుంటున్నాను, अच्छी बात मैं बताना चाहता हूँ, ఎంత మంచి మాట. लोगों को समझ में नहीं आ रहा है। లోకంలో ఉన్న వారికి అర్థం కాదు. हालेलुया। హల్లెలూయా. सो ये बातों को हमेशा याद रखना है। ఈ మాటలు రెగ్యులర్ గా గుర్తు పెట్టుకోవాలి. कितना अच्छी बात ఎంత है, మంచి మాట. यहाँ लिखा गया है। ఇక్కడ రాసి ఉంది, और जो भला करने के लिए भी भला नहीं करेगा तो भी पाप होता है। మంచి చేయడానికి మనకి ఇష్టమే కానీ మనం మంచి చేయడానికి మనం ఇష్టపడము, అక్కడ మంచి చేయలేము, इसके कारण దాని వల్ల కూడా అది పాపమే. पाप होता है। అది పాపము. और मैं एक अच्छी बात बोलना चाहता ఒక हूँ। మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. पहले बात बोला हूँ మొదటి उद्धार మాట के बारे में। చెప్పాను రక్షణ కోసము. उद्धार किसके लिए चाहिए? రక్షణ ఎవరికి కావాలి? आत्मा के लिए उद्धार की आवश्यकता है। ఆత్మకు రక్షణ కావాలి. और मन को क्या चाहिए? మనసుకి ఏం కావాలి? छुटकारा चाहिए। విడుదల కావాలి. और शरीर को क्या चाहिए? శరీరంకి ఏం కావాలి? चंगाई चाहिए। స్వస్థత కావాలి. ये बातों को आपको समझना जरूरी है। ఈ మాటలు తప్పకుండా గుర్తుంచుకోవడం అవసరము. पहले यह बात लिखा है, ఈ మాట రాసి ఉంది, परमेश्वर हमें छुटकारा देता है। దేవుడు మనకు విడుదల దయచేస్తాడు. परमेश्वर हमें छुटकारा देता है। దేవుడు మనకు విడుదల अगर దయచేస్తాడు. वो छुटकारा देना शुरू करेंगे, ఆయన విడుదల చేయడం స్టార్ట్ చేస్తే उसको कोई नहीं रोक सकता है। ఎవ్వరు ఆపలేరు. और जो यूहन्ना 8 अध्याय उसका 36 आयत में इस प्रकार से యోహాను సువార్త 8:36 వచనంలో రాసి ఉంది. वचन में इस प्रकार से लिखा गया है, వాక్యంలో ఇలా రాసి ఉంది, आपके बच्चे बेटा आपको उद्धार देगा। इस प्रकार से लिखा है यूहन्ना पत्री 8 अध्याय उसका 36 आयत में इस प्रकार से लिखा गया है। యోహాను సువార్త 8వ అధ్యాయము 36 వచనంలో, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. कौन आपको छुटकारा देगा? దేవుడు మీకు ఎవరు విడుదల కలుగజేస్తాడు?
और परमेश्वर आपको छुटकारा देगा। దేవుడు మీకు విడుదల కలుగజేస్తాడు. परमेश्वर छुटकारा देगा जरूर। దేవుడు తప్పకుండా మీకు విడుదల కలుగజేస్తాడు. आपको समझ में आना जरूरी है। మీకు అర్థం కావడం చాలా అవసరము. यहाँ लिखा गया है ఇక్కడ రాసి ఉంది, परमेश्वर का पुत्र आपको छुटकारा देगा। దేవుని కుమారుడు మీకు స్వతంత్రులుగా చేస్తాడు. अगर अगर वो आपको स्वेच्छा आजाद देगा ఆయన మీకు విడుదల కలుగజేస్తే और कोई उसको रोक नहीं सकता है। ఎవ్వరు ఆపలేరు. 2025 సంవత్సరం క్రితం ఆయన ఈ లోకం మీదకి వచ్చాడు. वो मर गया, ఆయన చనిపోయాడు, वो गाड़ा गया, ఆయన సమాధి చేయబడ్డాడు, वो जी उठा। ఆయన తిరిగి లేచాడు. जो उनको उसको पर विश्वास करता है ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో वो जरूर उसको छुटकारा देगा। తప్పకుండా వాళ్ళకి విడుదల కలుగుతుంది. सातान शक्तियों से कौन छुटकारा देगा सोच रहे हैं क्या? సైతాన్ శక్తి నుంచి ఎవరు విడుదల దయచేస్తారని అనుకుంటున్నారా? प्रभु यीशु आपको छुटकारा देगा। యేసుక్రీస్తు మీకు విడుదల కలుగజేస్తాడు. आप सोच रहा है कौन हमको समस्या से बाहर निकालेंगे? మీరు అనుకుంటున్నారు ఈ సమస్యల నుంచి ఎవరు మమ్మల్ని బయటికి తీసుకొస్తారు అని. प्रभु यीशु आपको छुटकारा देगा। ప్రభు యేసుక్రీస్తు మీకు విడుదల जो దయచేస్తాడు. कर्जा में है लोग बोलते हैं మీరు అప్పుల బాధలో ఉన్నారు అనుకుంటున్నారేమో. उनका कर्जा के कारण मृत्यु होना चाहते हैं అప్పుల బాధల వల్ల చనిపోవాలనుకుంటున్నారు. और कोई रास्ता नहीं दिखाई दे रहा ఏ है। మార్గము కనబడడం లేదు. यीशु कह रहा है मैं आपको छुटकारा दे दूंगा। యేసుక్రీస్తు అంటున్నాడు నేను నీకు విడుదల కలగజేస్తాను అని. अगर वो छुटकारा करेगा तो कोई रोक नहीं सकता है। ఆయన విడుదల కలగజేస్తే ఎవరు ఆపలేరు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలనుకుంటున్నా, कितना अच्छी बात यहाँ मामलो लिखा है ఎంత మంచి మాట ఇక్కడ రాసి ఉంది. और बहुत परमेश्वर को मैं धन्यवाद देना चाहता నేను हूँ। దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ये बातों को समझना चाहिए। ఈ మాటలు అర్థం చేసుకోవాలి. और लोग बोल रहे हैं ప్రజలు అంటున్నారు हम बहुत सालों से बीमारी पड़ा है, మేము చాలా సంవత్సరాల నుంచి అనారోగ్యంగా ఉన్నాము, मुझे कौन छुटकारा देगा? నాకు ఎవరు విడుదల కలగజేస్తారు? लोग बोल रहा है ప్రజలు అంటున్నారు हम शाप में है, श्राप में మేము है, శాపంలో పాపంలో ఉన్నాము, हमें छुटकारा कौन देगा? మాకు ఎవరు విడుదల కలగజేస్తారు అని. एक शुभ संदेश मैं आपको लेके आया हूँ। నేను ఒక మంచి సువార్తను మీకు తీసుకొస్తున్నాను. वो शुभ वार्ता क्या है? ఆ శుభవార్త ఏంటి? यीशु आपको छुटकारा देने के लिए वो तैयार है। యేసుక్రీస్తు నీకు విడుదల కలగజేయడానికి రెడీగా ఉన్నాడు. हालेलुया, హల్లెలూయా. कितना अच्छी बात ఎంత है। మంచి మాట. पहली बात बोला हूँ మొదటి మాట చెప్పాను, आज्ञा का उल्लंघन करना पाप है। ఆజ్ఞ అతిక్రమమే పాపము. दूसरी बात बोला हूँ రెండో మాట చెప్పాను, विश्वास नहीं करेगा तो भी पाप है। విశ్వాసించకపోవడం కూడా పాపమే. तीसरी बात बोला हूँ మూడో మాట చెప్పాను, जो भलाई करने के लिए भी आपको मालूम है लेकिन भलाई नहीं करेगा तो भी पाप है। నువ్వు మంచి చేయగలుగుతావు కానీ మంచి చేయకపోతున్నావు చూడు, అది కూడా తప్పే, పాపమే. और मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలనుకుంటున్నా, पुत्र आपको छुटकारा देगा। ఆయన తప్పకుండా కుమారుడు. విడుదల దయచేస్తాడు. కుమారుడు నీకు తప్పకుండా విడుదల కలగజేస్తాడు. वो मसीह यीशु संसार में आया యేసుక్రీస్తు లోకం మీదకి వచ్చాడు आपको छुटकारा देने के लिए, నీకు విడుదల కలగజేయడానికి, आपको तकलीफ को हटाने के लिए, నీకు విడుదల కలగజేయడానికి, आपको दुख को हटाने के నీ लिए, దుఃఖం నుంచి విడుదల आपको కలగజేయడానికి, बीमारी को हटाने के నీ लिए, అనారోగ్యం నుంచి విడుదల కలగజేయడానికి, आपको संकट से बचाने के నీ लिए। కష్టాల నుంచి విడుదల కలగజేయడానికి. हालेलुया, హల్లెలూయా. यीशु ही छुटकारा देने वाला, యేసుక్రీస్తు విడుదల కలగజేస్తాడు. उसका बिना कोई छुटकारा नहीं दे सकता है। ఆయన లేకుండా ఎవ్వరు విడుదల కలగ చేయలేరు. ये सिर दर्द हो रहा है, తలనొప్పి లేస్తుంది, झंडू बम लगाते हो, జెండు బాంబు పెట్టుకుంటావు. जब झंडू बम जब तक है तब तक आपका सिर दर्द का खत्म होता है, सोचते हैं। జెండు బాంబు ఎప్పటిదాకా పెట్టుకుంటామో అది ఎప్పటిదాకా పని చేస్తుందో అప్పటిదాకానే తలకాయ నొప్పి పోతుంది. लेकिन जिंदगी भर आपको मैं बताना चाहता हूँ కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, यीशु छुटकारा देगा। యేసుక్రీస్తు విడుదల దయచేస్తాడు. हालेलुया, హల్లెలూయా. क्या देगा? ఏమి ఇస్తాడు? छुटकारा देगा। విడుదల కలగజేస్తాడు. अंदर చెప్పండి, क्या देगा? ఏమిస్తాడు? छुटकारा देगा। విడుదల కలగజేస్తాడు. जीसस జీసస్, छुटकारा देगा। యేసుక్రీస్తు విడుదల కలగజేస్తాడు. कितना अच्छी बात है। ఎంత మంచి మాట. मैं बता और एक बात बोलना चाहता हूँ, ఇంకొక మాట मुझे చెప్పాలనుకుంటున్నా, अच्छा लगता है। నాకు మంచి అనిపిస్తుంది. क्या आपको ये बताना चाहता हूँ, నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా, कौन छुटकारा देगा? ఎవరు విడుదల కలగజేస్తాడు? हे प्रभु, ఓ పరమేశ్వర్, हमें छुटकारा देने वाला कोई नहीं है क्या? మాకు విడుదల కలగజేసే వాళ్ళు ఎవరు లేరా? मसीह यीशु आपको छुटकारा देने के लिए इस संसार में आया। యేసుక్రీస్తు మీకు విడుదల దయచేయడానికే ఈ లోకం మీదకి వచ్చాడు. चंगाई के बारे में बोलना चाहता हूँ। నేను స్వస్థత గురించి पहली చెప్పాలనుకుంటున్నా. बात बोला हूँ మొదటి మాట చెప్పాను और उद्धार के बारे में, రక్షణ కోసము. दूसरी बात बोला हूँ రెండో మాట చెప్పాను छुटकारा के बारे में, విడుదల కోసము. तीसरी बात बोलना चाहता हूँ మూడో మాట చెప్పాలనుకుంటున్నాను चंगाई के बारे में। స్వస్థత కోసము. और ऊँट के कोड़े खाने से हमें चंगाई मिलता है,
ఆయన దెబ్బల వల్ల ఆయన ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుతుంది. और उन्होंने और हमारे लिए मार खाया है, ఆయన మన కోసము దెబ్బలు తిన్నాడు. इसलिए उनको और वो हमें छुटकारा दिया है. అందుకోసమే ఆయన మనకు चंगाई విడుదల दिया. కలుగజేస్తున్నాడు. और मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, चंगाई पाने के लिए कुछ तरीका है. స్వస్థత కలగాలంటే కొన్ని రకాలు ఉన్నాయి. विश्वास है तो విశ్వాసం ఉంటే आपको चंगाई मिलेगा. మీకు తప్పకుండా స్వస్థత కలుగుతుంది. अगर विश्वास है, మీకు విశ్వాసం ఉందా? जो कोई भी यीशु के पास आया, ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారో यीशु ने कहा, యేసుక్రీస్తు అన్నాడు, आपका विश्वास आपको चंगा किया. మీ విశ్వాసము మీకు స్వస్థత కలుగజేస్తుంది. हाथ उठा के बोलिए हालेलुया. చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా. कितना अच्छी बात है. ఎంత మంచి మాట. छुटकारा कैसा आती है? విడుదల ఎలా వస్తుంది? आपका विश्वास. మీ విశ్వాసము. विश्वास नहीं रहेगा तो पाप होता है. విశ్వాసం లేకపోతే పాపము. हेलो हालेलुया. హల్లెలూయా. कितना अच्छी बात प्रभु यीशु हमें बोला है. దేవుడు ఎంత మంచి మాట దేవుడు మాట్లాడుతున్నాడు. मुझे अच्छा लगता है. నాకు చాలా మంచి అనిపిస్తుంది. पहली बात बोला, మొదటి మాట చెప్పాను. चंगाई कैसे आएगा? స్వస్థత ఎలా వస్తుంది? विश्वास के द्वारा. విశ్వాసం ద్వారా. दूसरी बात बोलना चाहता हूं, రెండో మాట చెప్పాను. और जो चंगाई कैसे आएगा? విడుదల ఎలా వస్తుంది? प्रार्थना करने के द्वारा. ప్రార్థన వల్ల. और जो कोई भी बीमार पड़ा है, ఎవరైతే రోగంలో ఉన్నారో आप जाके और जो कलिसिया का बुजुर्गों को बड़ों को बुला के तेल लगा के प्रार्थना करे तो वो चंगा पाएगा. మన సంఘంలో ఉన్న పెద్దవారిని తీసుకెళ్లి సంఘ పెద్దలను తీసుకెళ్లి నూనె పెట్టి రాస్తే వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. ओ यीशु, యేసయ్యా तेरी धन्यवाद. నీకు వందనాలు. यीशु, యేసయ్యా तेरे धन्यवाद. నీకు వందనాలు. कितना अच्छी बात है. ఎంత మంచి మాట. और बात बोलना चाहता हूँ, ఇంకొక మాట चंगाई చెప్పాలనుకుంటున్నాను. कैसे आती है? ఎట్లా రక్షణ వస్తుంది? चंगाई मिलना एक वर होता है, वरम है. స్వస్థత ఒక వరము లాంటిది మనకు. और प्रभु हमें एक वरदान दिया है. మనకు దేవుడు ఒక వరాన్ని ఇస్తున్నాడు. और एक बात बोलना चाहूँ, सो चंगाई कैसा आएगा? ఎలా రక్షణ ఎలా వస్తుంది? वचन बेच के प्रभु आपको चंगा करता है. వాక్యాన్ని పంపించి దేవుడు మిమ్మల్ని స్వస్థత కలుగజేస్తున్నాడు. हालेलुया. హల్లెలూయా. प्रति टूटा हुआ दिल से छुटकारा मिलने पाए. ఎవరైనా గుండెలు పగిలిపోయి దిగుల్లో ఉన్న వాళ్ళందరికీ విడుదల కలుగును గాక. प्रति बीमार से छुटकारा होने पाए. రోగాల నుంచి విడుదల కలుగును గాక. अपमान से छुटकारा होने पाए. అవమానాల నుంచి విడుదల కలుగును గాక. अन्याय से छुटकारा होने पाए. అన్యాయాల నుంచి విడుదల కలుగును గాక. हालेलुया. హల్లెలూయా. सर्वशक्तिमान परमेश्वर, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. तेरे धन्यवाद. నీకు వందనాలు सुंदर చెల్లిస్తున్నాను. मौका हमारे जीवन में ఇంత दिया. మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు. तेरी इच्छा बिना हम कुछ नहीं कर నీ सकते हैं. చిత్తం లేకుండా మేమేం तेरी చేయలేము. राज आ जाए, ప్రభువా నీ మార్గం రావాలి. तेरी इच्छा पूरी होने నీ पाए. ఇష్టము మా జీవితంలో పూర్తి చేయి. हालेलुया. హల్లెలూయా. तेरी धन्यवाद देता నీకు हूं. వందనాలు तेरे చెల్లిస్తున్నాను. धन्यवाद देता నీకు हूं. వందనాలు చెల్లిస్తున్నాను. आप हमारा प्रार्थना सुनता है. మీరు మా ప్రార్థన విన్నందుకు. जो कोई परेशानी में है, ఎవరైనా కష్టాలలో जो ఉంటే, कोई दुख में है, ఎవరైనా బాధల్లో जो ఉంటే, कोई संकट में है, ఎవరైనా కష్టాలలో जो ఉంటే, कोई नींद नहीं आ रहा है, ఎవరికైనా నిద్రలు प्रभु రాకుంటున్నారేమో हम दुआ करते हैं ప్రభు అని ప్రార్థన वो लोग చేస్తున్నాను. सोने पाए. వాళ్ళు మంచి నిద్రపోవాలి. और जिसका शादी नहीं हो पा रहा है, ఎవరికైనా శాంతి సమాధానం లేకుంటుందేమో, जिसका शादी नहीं हो पा रहा है, ఎవరికైనా పెళ్లిళ్ళు కాకుండా प्रभु ఉన్నారేమో, उनके शादी के विषय में तू कार्य ప్రభా करे. వాళ్ళ పెళ్లిళ్ళ విషయంలో నీ కార్యం జరిగించు. जो कोई प्रभु घर का समस्या से परेशानी है, ఎవరైనా ఇల్లుల సమస్యల నుంచి బాధపడుతున్నారేమో, उनके घर से का समस्या से छुटकारा मिलने వాళ్ళ पाए. ఇంటి సమస్యల నుంచి విడుదల కలుగును जो గాక. कर्जा में है, ఎవరైనా అప్పుల బాధలో वो ఉన్నారేమో, कर्जा से छुटकारा देने అప్పుల पाए. బాధ నుంచి విడుదల కలుగును గాక. और प्रभु जो बीमारी में है, ప్రభువా ఎవరైనా రోగాలలో ఉన్నారేమో, जो कैंसर में है, ఎవరైనా క్యాన్సర్ బీమారిలో जो ఉన్నారేమో, टीबी में है, ప్రభువా ఇబ్బందులో ఉన్నారేమో, जो टीबी बीमारी के कारण ప్రభువా परेशान है, టీబీ రోగం ద్వారా బాధపడుతున్నారేమో, HIV बीमारी के कारण परेशान है, హెచ్ఐవి బీమారి ద్వారా ब्लड బాధపడుతున్నారేమో, कैंसर के कारण परेशानी है, బ్లడ్ క్యాన్సర్ రోగం ద్వారా బాధపడుతున్నారేమో, डायबिटिक बीमारी के कारण परेशानी है, షుగర్ బీమారి వల్ల బాధపడుతున్నారేమో, अनाथ बच्चों को तो आशीष दे, అనాథలకు నువ్వు కాపాడు. वृद्धों को भी तो आशीष दे. ప్రభువా నువ్వు కాపాడయ్యా. हमारा प्रार्थना सुनो, धन्यवाद देते మా हैं. ప్రార్థన విన్నందుకు వందనాలు. यीशु मसीह के नाम से मांगते हैं. యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. सब लोग बोलिए आमीन. ఆమేన్. आमीन. ఆమేన్. హల్లెలూయా. God bless you. ప్రైజ్ ది లార్డ్. देखते रहिए हमारे कार्यक्रम को, प्रभु आपको आशीष दे. చూస్తూ ఉండండి, తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.